సార్ చెప్పండి, అంటే ఇక్కడ సౌకర్యాలన్నీ ఎలా ఉన్నాయి మీకు? చాలా బాగున్నాయండి. ఇప్పుడే కాదు, బిగినింగ్ నుంచి 25 years నుంచి మనకి ఈ స్కూల్ అరేంజ్మెంట్ చాలా బాగుంటాయి. అండ్ వీఆర్ హ్యాపీ యాజ్ అ సిటిజన్ ఆఫ్ యూసుఫ్గూడ అండ్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ. ఓట్ హక్ మనది అందరిది, అండ్ దాన్ని వినియోగించుకోవడం మన కర్తవ్యం కూడా. సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ ఎర్లీ మార్నింగ్ వీ హ్యావ్ టు గో టు ఆఫీస్ ఆల్సో. వీఆర్ ఎ ప్రైవేట్ ఎంప్లాయీ. సో ఎర్లీ మార్నింగ్ వేసుకొని మన ఆఫీస్ పనులు కూడా చూసుకోవచ్చు అని తొందరగా వచ్చాము. అంటే ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ ఓట్ అనేది? నేను ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడనే ఉండబట్టి 26 years అయింది. హైదరాబాద్కి వచ్చి 26 years నుంచి వేస్తూనే ఉన్నాను అన్ని ఎలక్షన్స్. చూస్ చేసుకున్న నాయకుడిని, మంచి నాయకుడిని చూస్ చేసుకున్నారా, లేదంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు, దానివల్ల బై ఎలక్షన్స్ వచ్చింది, అందరికీ తెలిసిందే. అవన్నీ కాదులే కానీ మనకి ఎవరు డెవలప్మెంట్ చేస్తారో ఈ నియోజకవర్గంకి, ఈ కాన్స్టిట్యుయెన్సీకి, whom we have confidence, the development will be done, they will take care of the people and their needs, వాళ్ళకి ఓట్ వేస్తాం ఆబ్వియస్లీ. అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్లో 48% పోల్ అయింది ఓట్స్ అనేది. చాలామంది కూడా ఓట్స్ వేయడానికి బయట రావట్లేదు, వాళ్ళకి ఏం చెప్తారు? అది ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ ఓట్ అండి. ఎందుకంటే ఇది ఒక్కటే హక్కు మనకి రాజ్యాంగం కల్పించింది. ఆ హక్కుని మనం వాడుకోకపోతే మనమే కల్ప్రిట్ అవుతాము. రేపు ఇది లేదు, అది లేదు, రోడ్ సరిగా లేవు, అవి లేవు అన్ననికే మనకి హక్కు కూడా లేదు. సో వీ హ్యావ్ టు యూటిలైజ్ అవర్ voting right and then demand for, like whatever is the welfare that citizens are expecting. Thank you అండి. మీరు జాబ్ చేస్తారా? అవునండి. సాఫ్ట్వేర్? అవును. ఓకే, ఇప్పుడు మీరు మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళిపోవాలి. నేను ఆఫీస్కి వెళ్ళాలండి, అందుకోసమే తొందరగా వచ్చాము మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్, చూస్తున్నాం కదా ఏదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నారో వాళ్ళైతే పొద్దున్నే వచ్చి ఓటు వినియోగించుకొని, వాళ్ళ హక్కును వినియోగించుకొని మళ్ళీ నేను ఆఫీస్ తిరిగి వెళ్ళిపోవాలని కూడా చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళ ఓట్లు ఖచ్చితంగా మేము మంచి నాయకుడిని ఎన్నుకోవాలి, డెవలప్మెంట్ చేసే నాయకుడు మాకు రావాలని కూడా మేము బయట రావడం జరిగింది, ఓటు వేయడం జరిగింది. అంటే లాస్ట్ ఎలక్షన్లో చూసుకుంటే 48% పోల్ అయింది ఓట్స్ అనేది. ఈ సంవత్సరం చూసుకుంటే ప్రతి ఒక్కరు బయట రావాలని కూడా చాలామంది, బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలు కూడా ఇక్కడ ప్రచారాలు చేయడం గట్టిగానే చేయడం జరిగింది. అయితే ప్రతి ఒక్కరు ఓటు వేస్తారా వేరా అనేది కూడా ఇక్కడ చూడాలి, వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే ఖచ్చితంగా ఇక్కడ చూసుకోవచ్చు, ఓల్డేజ్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా స్టూడెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఓటు వేయడానికి వినియోగించుకోవడానికి వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు టైం కూడా 7 అవుతుంది ఎగ్జాక్ట్గా. వచ్చి వెంటనే ఓట్స్ వేసి వాళ్ళ పనులు ఏదైతే వాళ్ళ పనులు ఉంటాయో వాళ్ళ పనులు చూసుకోవాలని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాసుకోవచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చూసుకోవచ్చు, వీళ్ళు మాత్రమే ఎక్కువగా వస్తూ ఉన్నారు ఓట్స్ వేయడానికి. ఇంకా స్టూడెంట్స్ కాలేజీలకు వెళ్లకుండా ఇంకా ఓటు వినియోగించుకోవాలి, వెంటనే ఫస్ట్ ఓటు వేసి నేను నా కాలేజ్కి వెళ్ళాలని కూడా చెప్తా ఉన్నారు స్టూడెంట్స్. అయితే ఈ ఓట్ అనేది ప్రతి ఒక్కరి హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. ప్రతి ఒక్కరు ఓట్ అనేది వినియోగించుకోవాలని కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే ఏదైతే నవీన్ యాదవ్ ఇల్లు ఉందో, ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అనేది ఇక్కడ పోలింగ్ కేంద్రం వద్ద అయితే మనం ఉన్నాం ప్రస్తుతం. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం బాంబ్ స్క్వాడ్ కానీ ఇక్కడ అధికారులు కానీ ప్రతి ఒక్కరు రావడం జరుగుతుంది. డాగ్స్తో ఇక్కడ ఏదైతే అనుమానాస్పదంగా ఏదైతే ఉన్నాయో ఇక్కడ బైక్స్ కానీ ఇట్లాంటివి ప్రతి ఒక్కటి చెక్ చేస్తూ ఉన్నారు. ఏది ఇబ్బంది జరగకూడదు ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ పోలీసులు కానీ మోహరించి మరీ చెక్ చేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి ఇబ్బందులు ఏది చోటు చేసుకోకూడదు అని చెప్పి డ్రోన్ల సాయంతో కూడా ఇక్కడ పోలీసులు పర్యవేక్షణలో ఉన్నాయి మొత్తము. దీనికి సపరేట్గా ఒక సిస్టమ్ ఏర్పాటు చేసి ఒక బిల్డింగ్ ఒకటి ఏర్పాటు చేసి డ్రోన్ల సాయంతో మొత్తం పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఓటర్ల సంఖ్య అంతా, ఎవరైతే దొంగ ఓట్లు ఎవరైనా వేస్తూ ఉన్నారా ఏంటి అని కూడా ఇక్కడ మొత్తం చెక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనము డాగ్ స్క్వాడ్ డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడే ఉంది. ఇట్లాంటివి ఏదన్నా జరుగుతుందా ఏంటి అనేసి నిన్నే మనం చూసుకున్నాం, ఢిల్లీలో ఒక బాంబ్ ఇష్యూ జరిగింది, బాంబ్ పేలుడు జరిగింది. అలాంటిది ఇక్కడ ఏదన్నా జరుగుతుందా అనే ఉద్దేశంతోనే ఇక్కడ వెంటనే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు డాగ్ స్క్వాడ్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్స్ కానీ, ఇక్కడ అధికారులు కానీ ప్రతి ఒక్కరు ఇక్కడే ఉండడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఓటర్లు ఒక్కొక్కరుగా ఇంకా టైం కూడా 7-7:30 అవుతుంది. ఇక్కడ చాలామంది ఓటర్లు రావడం జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ ఓటును వినియోగించుకుంటున్నారు. తప్పకుండా మాకు మంచి ప్రభుత్వం కావాలి, డెవలప్మెంట్ కావాలని కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి మనం చేద్దాం. ఏంటి అనేది కూడా వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం.